దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు బోధించినటువంటి పరలోక రాజ్యపు ఉపమానములు, పరలోక రాజ్యపు మర్మములను గురించి మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. ఈ దినము మరి ఒక ఉపమానంతో మీ ముందుకు వస్తున్నాను. లూకా సువార్త 15వ అధ్యాయము మొదటి 7 వచనాలు, అలాగే మత్తయి సువార్త 18వ అధ్యాయం 12 నుంచి 14 వరకు ఉన్నటువంటి లేఖన భాగాల్లో చెప్పబడినటువంటి ఉపమానము. ద పారబుల్ ఆఫ్ ద లాస్ట్ షీప్, తప్పిపోయినటువంటి గొర్రెను గూర్చిన ఉపమానము. లూకా సువార్త 15వ అధ్యాయము మొదటి 7 వచనాలు గమనించుకుందాం. ఒకప్పుడు సమస్త విధమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూచి, ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సనుగుకొనిరి. అందుకాయన వారితో ఈ ఉపమానము చెప్పెను. మీలో ఏ మనుష్యునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరకు వరకు దానిని వెదక వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషంతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును గదా. అటువలే మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు మరి ఆయన బోధిస్తూ ఉన్నప్పుడు మరి సుంకరులు పాపులు ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన మరి వారి హృదయములను ఎరిగినటువంటి వాడు, వారిలో ఉన్నటువంటి వేదన, బాధ, దుఃఖమును చూసుచున్నటువంటి దేవుడు గనుక మరి ఆయన వారిని దగ్గరకు చేర్చుకొని పరలోక రాజ్యమును గురించినటువంటి విషయాలను ఆయన వారికి బోధిస్తూ ఉన్నాడు. అంతేకాదు ఆయన వారితో కూడా కలిసి భోజనం చేసేటటువంటి వాడు. అయితే పరిసయ్యులు శాస్త్రులు అది చూచి, ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని వారు సనుగుకుంటూ ఉన్నారు. ఎందుకు? వారు క్రీస్తు ప్రభుల వారిని చూసి అసూయ పడుతూ ఉన్నారు, తమలో తాము సనుగుకుంటూ ఉన్నారు. కారణం ఏమిటి అంటే మరి ఆ యొక్క యూదా మత ఆచారాల్లో ఉన్నటువంటి ఆ నియమాలు, ఆ కట్టడలే, వారు ఏర్పరచుకున్నటువంటి ఆ కట్టడలు, వారు పాపులతో సాంగత్యము చేయకూడదని, వారు మరి ఈ యొక్క సుంకరులతో అలాగే పాపులతో సహవాసము కలిగి ఉండకూడదు, వారి శ్రేష్టమైనటువంటి వారు, వారు దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి వారు, వారు దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి వారు అనేటువంటి ఒక మరి గర్వము వారిలో ఉండేది. అయితే ఆ గర్వాన్ని తీసివేయడానికే, వారికి మరి పాఠము నేర్పించడానికే క్రీస్తు ప్రభుల వారు ఈ ఉపమానాన్ని వారితో చెబుతూ ఉన్నాడు. అయితే ఈ ఉపమానంలో మనము దేవుని లక్షణములను చూడగలుగుతూ ఉన్నాం, దేవుని ప్రేమను చూడగలుగుతూ ఉన్నాం, దేవుని కృపను చూడగలుగుతూ ఉన్నాం, దేవుని కనికరమును, దేవుని మరి క్షమాపణను చూడగలుగుతూ ఉన్నాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 17వ వచనంలో క్రీస్తు ప్రభుల వారు ఒక మాట అన్నాడు. ఆయన ఏమన్నాడంటే, యోహాను సువార్త 3వ అధ్యాయము 17వ వచనంలో, లోకము తన కుమారుని ద్వారా
రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో ఆయన స్పష్టంగా తెలియజేశాడు. ఎందుకంటే లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందటానికి దేవుడు ఈ లోకంలోనికి క్రీస్తు ప్రభుల వారిని రక్షకుడుగా రక్షించడానికి ఆయనను దేవుడు తన ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారిని పంపించాడు. అందుకే ఆ యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో క్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటి మాటలు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసముంచు ప్రతివాడు హల్లెలూయా నశింపక నిత్య జీవము పొందినట్లు దేవుడు ఆయనను అనుగ్రహించెను. హల్లెలూయా. ఇక్కడ క్రీస్తు ప్రభుల వారు ఎందుకు లోకంలోనికి వచ్చాడో అక్కడ వారికి తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని ఉద్దేశాన్ని, దేవుని కనికరమును, దేవుని ప్రేమను, దేవుని గొప్పతనాన్ని ఇక్కడ క్రీస్తు ప్రభుల వారు ఈ ఉపమానము ద్వారా వారికి బయలుపరుస్తూ ఉన్నాడు, ప్రత్యక్షపరుస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా ఆ పరిసయ్యులకు పాఠము నేర్పుతూనే పరలోక రాజ్యపు సత్యములను, నియమాలను ఆయన వారికి బోధిస్తూ ఉన్నాడు. ఆ దేవుని లక్షణములను గనుక మనం గమనిస్తే ఆ నిర్గమకాండము 34వ అధ్యాయంలో ఆయన మోషే ఎదుట దాటిపోతూ తన యొక్క మహిమను, తన నామమును ప్రత్యక్షపరుస్తూ ఉన్నాడు. మోషే దేవుని చూడాలని ఆశపడ్డప్పుడు మోషేతో దేవుడు మోషేకు దేవుడు తను తాను ప్రత్యక్షపరచుకొని ఇదిగో ఆయనకు కనబరిచినటువంటి దేవుని నామము చూద్దాం పిల్లరా. నిర్గమకాండము 34వ అధ్యాయం మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి, మోషేతో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను. అతని ఎదుట యెహోవా అతనిని దాటి వెళ్ళొచ్చు. యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సమృద్ధి, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. ఆయన వేల మందికి కృప చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏ మాత్రము దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికిని, కుమారుల దోషమును కుమారుల మీదికిని రప్పించునని ప్రకటించెను. పిల్లరా, ఇక్కడ మోషే దేవుని అడిగాడు, అయ్యా నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల, నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము. అయ్యా నీ యొక్క మహిమను నాకు చూపుము, నీ యొక్క మహిమను నాకు చూపుమని ఆయన అడిగినప్పుడు దేవుడు అంటున్నాడు, మోషే నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతకడు. కాబట్టి ఇదిగో నా సమీపమున ఒక స్థలమున్నది, నీవు ఆ బండ మీద నిలువవలెను. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్నుంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నేను నా చెయ్యి తీసిన తరువాత నా వెనుక పార్శ్వమును చూచెదవు, కానీ నా ముఖము నీకు కనబడదని దేవుడు మోషేతో చెప్పెను. హల్లెలూయా. చూసారా ప్రియులారా, దేవుడు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధ అగ్ని వంటివాడు. ఆయన ఆ పరిశుద్ధతలో నీవు నేను నిలవలేము. ఆయన మహిమను నీవు నేను చూసి ఆయన ముఖమును ఎవరు చూడజాలరు. ఎందుకు అంటే ఆయన పరిశుద్ధుడు. ప్రియులారా, ఆ పరిశుద్ధతల ఎదుట నీవు నేను నిలవలేము. అయినప్పటికీ
దేవుడు తన కృప చొప్పున, తన ప్రేమ చొప్పున, తన కనికరము చొప్పున మనందరినీ రక్షించడానికి ఇదిగో అక్కడ మోషేను ఆ బండ మీద నిల్చోబెట్టి తన చేతిని అడ్డుగా ఉంచి మోషేను కాపాడినాడో, మరి ఈ దినము మనలందరినీ పాపపు ఊబిలో నుండి మనలను రక్షించడానికి, మనం దేవుని సన్నిధిలో పరిశుద్ధులుగా నిలబడటానికి తన ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారిని మన కొరకు మరి ఆ యొక్క బండగా చేసి ఆయన నీడలో మనలను ఆయన తన యొద్దకు పిలుచుకుంటూ ఉన్నాడు. తన కృపను బట్టి, ఇదిగో యెహోవా కనికరమును బట్టి, ఆయన దయను బట్టి, ఆయన దీర్ఘశాంతమును బట్టి, ఆయన విస్తారమైన కృపా సత్యములను బట్టి దేవుడు మనలను క్షమించి తప్పిపోయినటువంటి మనలను వెదకటానికి, పాపులమైన మన ఎడల ఆయన కృప చూపి తన నిత్య రాజ్యంలో, తన ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి రాజ్యంలో చేర్చుకొనడానికే ఆయన తన ప్రేమను మనకు ప్రత్యక్షపరిచాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని కృపా కనికరములను మనము వ్యర్థం చేయకుండా ఆయన వైపు తిరిగి ఆయన ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారిని మన హృదయంలో చేర్చుకొని ఆయన కొరకు లోకంలో జీవిద్దాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, చిమ్మిగిలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకు నింతు మట్టుకు మా తండ్రి మీ చల్లరెక్కల నీడను భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో తండ్రి మీ కృపా సింహాసనం యొద్ద ప్రార్థించడానికి సజీవ లెక్కలుంచిన దేవా, మీకే స్తుతులు, స్తోత్రాలు. మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, ఆదరణ, కాపుదల ఎల్లవేళలా మాకు అనుగ్రహించి నడిపిస్తున్న తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అవునయ్యా, మీరు కనికరము, దయా, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడని మేము ఎరిగి ప్రభా, మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి ద్వారా మేము రక్షణ పొందటానికే మీరు మా కొరకు ఆయన కల్వరి సిలువలో అర్పించి తన పరిశుద్ధ రక్తం చేత మా పాపములను, దోషములను శుద్ధీకరించి అయ్యా తప్పిపోయిన మమ్మల్ని అందరినీ వెతికి రక్షించి మీ నిత్య రాజ్యంలో, మీ కృపలో, మీ సన్నిధిలో పాలిభాగస్తులుగా చేసిన మీ ప్రేమను, మీ కృపను బట్టి, మీ దయ, మీ కనికరం, మీ జాలి, మీ కటాక్షమును బట్టి దేవా మీకు నిత్యము మహిమ చెల్లిస్తూ మీకు సాక్షులంగా, బిడ్డలంగా ఈ లోకంలో జీవించే కృప దయచేయమని వేడుకుంటున్నాం. అయ్యా, దుఃఖములో, వేదనలో ఉన్నటువంటి మా ప్రియ బిడ్డల కుటుంబాలన్నింటినీ జ్ఞాపకం చేసుకునండి ప్రభు. ధైర్యము దయచేయండి, లేవనెత్తండి ప్రభా. మీ శక్తిని అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అయ్యా, ఈ వర్తమానాలు వినిచిన మా ప్రియ బిడ్డల కుటుంబాలన్నింటినీ మీరే దీవించి ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచమని వేడుకుంటున్నాం. అయ్యా, మా యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి ప్రభా. మీ యొక్క పరలోకపు జ్ఞానము, మీ యొక్క పరలోకపు మర్మములను బిడ్డలకు తెలియజేసి బిడ్డలు మీ జ్ఞానమును, మీ నీతిని, మీ కృపను, మీ కనికరాన్ని వెదికే బిడ్డలుగా ఉండే కృప దయచేయమని వేడుకుంటున్నాం. అయ్యా, ఇంకా అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలను, ఆసుపత్రి పడకల మీద ఉన్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. యేసయ్యా, మీ గాయపడిన హస్తము చేత బిడ్డలను ముట్టి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం, శక్తిని, బలమును బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాం. అవును ప్రభా, మీరు కల్వరి సిలువలో పొందిన గాయముల చేత మాకు స్వస్థత కలుగుచున్నదనేటువంటి ఆ గొప్ప వాగ్దానాన్ని మేము పొందుకునే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. అయ్యా, మరి దేశ విదేశాల్లో ఉన్న మా ప్రియబిడ్డల కుటుంబాలన్నిటిని దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందుకోమని, బిడ్డలకు మీరే మీ సన్నిధి, మీ కాపుదల అనుగ్రహించమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికి చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షాలోమ్.